వెంటనే షీరోల్ తహసీల్దార్ను వెంటనే షీరోల్ తహసీల్దార్ను వెంటనే షీరోల్ తహసీల్దార్ను వెంటనే పై అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్న తహసీల్దార్ను వెంటనే సస్పెండ్ చేయాలి తహసీల్దార్ను వెంటనే సస్పెండ్ చేయాలి తహసీల్దార్ను వెంటనే కాంగ్రెస్ కు తొత్తుగా పనిచేస్తున్న తహసీల్దార్ను వెంటనే కాంగ్రెస్ కు తొత్తుగా పనిచేస్తున్న తహసీల్దార్ను వెంటనే తహసీల్దార్ పై సమగ్ర విచారణ జరిపించాలి తహసీల్దార్ పై సమగ్ర విచారణ 65 సర్వే నెంబర్ ఇప్పుడు కూడా పట్టానే చెప్తున్నారు కానీ దయచేసి ఆ భూమికి అభివృద్ధికి రావట్లేదు 14 మీద ఉన్నాము మీకేమన్నా నా మీద వేసుకోండి మీరు కోర్టుకు వెళ్ళండి తప్పకుండా వెళ్ళండి కోర్టు నేనే చెప్తున్నా కదా సుప్రీంకోర్టు కూడా వెళ్ళండి ఎక్కడ కూడా మేడం గారు మీ కుర్చీలో మేము వచ్చి కూర్చుంటే మీకు ఎంత చెప్పే కదా ఓకే నేను 65, 66 మేము 14లోనే మేము మీకు ఒకవేళ 14 కాదు 65, 66 ఉంటే మీరు రిటైర్డ్ అయిపోతారు కుటుంబం బలి కావాలా ఈ కుటుంబం అది అనవసరం నేను చెప్పింది ఇప్పుడు మీ ఆట చెప్తున్నా మీరు నా మీద కోర్టుకు వెళ్ళండి లీగల్ గా అప్రోచ్ అయ్యి మీరు తెచ్చుకోండి దాని ప్రకారం అంటే అంత ఇల్లు ఇచ్చిందంత అన్ని చెప్పినా కదా ఇప్పుడు నిన్న కాక మొన్నగా డిఐ గారు సర్వేర్ గారు డిఐ గారు సర్వే చేశారు 2 సార్లు 3 సార్లు చేశారు అన్ని సార్లు చేసినాక కూడా తప్పు చేయరు అంటే ఎవరు 72 సంవత్సరాల నుంచి పట్టా ఎందుకు ఇచ్చారు అది రైతు బంధువులు ఎందుకు పడ్డాయి ఆ భూములకు అన్నట్లే నేను 14కే వెళ్ళాను నువ్వు 14 మీద మీరు లీగల్ అప్రోచ్ అవ్వండి హైకోర్టు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళండి ఏ బాధ లేదు అంతకంటే దీంట్లో నేను చెప్పాల్సింది ఏమి లేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మానకోట నియోజకవర్గ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో 52,000 మెజార్టీతో గెలిపించిన డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు పేద కుటుంబం షీరోల్ మండల కేంద్రంలో గత 80 సంవత్సరాలుగా ఇగో ఈ తల్లి 3 సంవత్సరాల వయసు ఉన్న పిల్ల నుంచి ఇప్పటికీ 70 సంవత్సరాలు దాటింది. ఈ భూమి మీద ప్రజెంటు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పహానీ కానీ జిల్లా రెవెన్యూ అధికారులు కానీ సర్వే అధికారులు కానీ మొత్తం రిపోర్ట్ ఉంది. మరి ఈ తహసీల్దార్ గారు మరి తెలియక చేస్తుందా మరి ఎవరికి? తహసీల్దార్ గారు మీరు మీ కష్టపడి చదువుకొని తహసీల్దార్ గారు అయ్యారు. ఎవరో అగ్రవర్ణాలు చదివిస్తే మీరు తహసీల్దార్ కాలేదు. మీ సర్వేరే, మీ జిల్లా సర్వేరు, డివిజన్ సర్వేరు ఈ భూమి ఈ రైతులది పట్టా ఉంది అని ఎంత వేడుకున్నా కూడా ఈ ప్రభుత్వ భూమి 14వ సర్వే నెంబర్లో 23 గుంటల భూమి ఇచ్చారు. ఇందులో ప్రభుత్వ భూమి 400 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి కట్టాల్సిందే, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ పట్టా భూమి మీద రావద్దని ఎంత వేడుకున్నా ఎంత ఇబ్బంది పెడుతూ ఉన్నారంటే మీకు ఎమ్మెల్యే గారు దయచేసి మీరు విజ్ఞానవంతులు, చదువుకున్న బిడ్డ, మా గిరిజన బిడ్డ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కూడా మేము గత 10 సంవత్సరాలుగా సుదీర్ఘమైన గత ప్రభుత్వంపై పోరాటం చేసినాం. పేదలకు అండగా నిలబడాలని మా జాతితో పాటు సామాజిక సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ భూమి మీద రావద్దని ఎంత చెప్పినా కూడా అధికార అహంకారంతో ఈ భూమిని గుంజుకుంటా ఉన్నారు. తహసీల్దార్ గారి మీద ఇప్పుడు మేము కేసు పెడతాం. ఎవరెవరైతే ఈ భూమి మీదకి అనుమతి లేకుండా చట్టమే చెప్తుంది, భారత రాజ్యాంగం చెప్తుంది. భారత రాజ్యాంగానికి ఎవరైనా లోబడే పని చేయాలి, కానీ చట్టానికి ఎవరికి చుట్టం కాకూడదు. మొన్ననే మన తెలంగాణలో కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారినే ఈ భారత రాజ్యాంగం, ఈ భారత చట్టం సస్పెండ్ చేయించింది. ఈ తహసీల్దార్ గారిని సస్పెండ్ చేసి జైలుకు పంపించేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ జిల్లాలో పట్టా భూములు, ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నాయి. పట్టా భూమి తెలిసి కూడా ఎందుకు ఈ భూమిని గుంజుకుంటున్నారని మేము ఈ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా దయచేసి ఎమ్మెల్యే గారు మీరు సమగ్ర విచారణ జరిపించి ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో 23 గుంటల భూమి
లోనే మేము ఇచ్చామని చెప్తున్నారు. కానీ పట్టా భూమి 65, 66 సర్వే నెంబర్లో ఉంది. 14 సర్వే నెంబర్లో 23 గుంటల భూమి ఇచ్చారు. ఆ 23 గుంటల భూమిలోనే వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే భవిష్యత్తులో జరిగే ప్రతి పరిణామానికి ఆ కుటుంబం ఏం జరిగినా ఆ తహసీల్దారే బాధ్యత వహించాలి. తహసీల్దార్కి జైలుకు పంపించేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగినా మా లంబాడి హక్కుల పోరాట సంఘం వీరికి అండగా ఉంటుంది. మేము కాకి డ్రెస్ను గౌరవిస్తాం, చట్టాలను గౌరవిస్తాం. కానీ చట్టాలకు అతిక్రమించి పోతే ఎంతటితోనైనా మా జాతి తెగిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కార్యక్రమాన్ని ఆపాలని మేము మన ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.